నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ బర్కత్పురాలోని శ్యామలాదేవి కాలేజ్ నుంచి నారాయణగూడ వరకు ర్యాలీ నిర్వహించారు విద్యార్థి యువజన సంఘం నేతలు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్లతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. యువజన సంఘాలు ర్యాలీ నిర్వహిస్తున్నాయి. ఏదైతే గత కొన్ని రోజులుగా నీట్ను రద్దు చేయాలని, మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని, మోడీకి క్షమాపణ చెప్పాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్స్తో ఆందోళన కొనసాగుతున్నాయి. ఈ రోజు విద్యా సంస్థలు బంద్ నిర్వహించినటువంటి విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విద్యార్థి నేతలతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, మీరు ఎందుకొరకు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి? ఈరోజు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. విద్యార్థుల కష్టం అనేది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకున్న దాఖలు లేవు. ప్రభుత్వం ప్రధానమంత్రి కానీ, ఇక్కడ ఎడ్యుకేషన్ సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఇంతవరకు పట్టించుకున్న దాఖలు లేవు. వెంటనే మేము వేసే డిమాండ్స్ ఏంటంటే ఎన్టీఏని రద్దు చేయాలి, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ పెట్టాలి. అదేవిధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నీట్ ఎగ్జామ్ కల్పించుకునే అవకాశం కల్పించాలి. ఈ నీట్ పేపర్ లీకేజ్ పై బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ సిగ్గు లేకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవిలో కొనసాగుతున్నాడు. తక్షణమే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. మోడీ స్పందించాలి, పార్లమెంట్ లో చర్చ జరగాలి. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఈ కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుంది. ఖబర్దార్ నరేంద్ర మోడీ ప్రభుత్వం అని హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీటిని రద్దు చేసి మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇతర సమస్యల మీద మాట్లాడుతున్న మోడీ ప్రధానికి ఇవాళ దేశవ్యాప్తంగా విద్యార్థుల యొక్క బాధలు ఎందుకు అర్థం కావట్లేదని చెప్పేసి కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తాం. తక్షణమే నరేంద్ర మోడీ స్పందించాలి, దేశ ప్రజలకు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజు భారత్ బంద్ పిలుపులో భాగంగా తెలంగాణలో అన్ని విద్యార్థి యువజన సంఘాలు ఐక్య కార్యాచరణతోటి అటు బీజేపీ పార్టీ పైన ఒత్తిడి తీసుకొని వస్తూ ఏదైతే 8వ తారీఖున సుప్రీంకోర్టులో ఏదైతే దానికి సంబంధించి ఈ సమస్యకు సంబంధించి ఆ జడ్జిమెంట్ పైన కూడా శాంతియుతంగా విద్యార్థుల యువకుల ఒక బాధ న్యాయస్థానాన్ని కూడా తెలియజేయాలని చెప్పని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు స్పందించి తక్షణమే నీట్ పరీక్షను క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేసి ఎన్టీఏ సంస్థను కూడా రద్దు చేయాలని చెప్పి అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాము. మీరు ఇప్పటికన్నా దిగి రాకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్రిక్తం చేసి ఏదైతే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా అన్ని విద్యార్థి యువజన సంఘాలు కూర్చొని ఐక్య కార్యాచరణతోటి ప్రకటిస్తాము. ఇదే విద్యార్థి సంఘాలు చెప్పినటువంటి విషయం, వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ వెంటనే కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే చలో ఢిల్లీ కూడా పిలుపునిస్తామని చెప్పేసి విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. బర్కత్పురా నుండి నారాయణగూడ వరకు విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. కెమెరామెన్ ప్రసాద్ తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.